హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. పైల్స్ అనగా మొల్లలు, ఇది అందరికీ చెప్పుకోలేని సమస్య. డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా అందరూ ఇబ్బందిగా ఫీల్ అయ్యే విషయం. సో ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. ఆయన్ని అడిగి ఆయన మాటల్లోనే ఏం చిట్కాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అదే చెప్తున్నాను కదా, పైల్స్ ఇది చాలా మందికి కామన్ గా చిన్న పెద్ద లేకుండా చాలా మంది ఎదుర్కొనే సమస్య. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఈ సమస్యకి. సో అంటే అంత దాకా వెళ్లకుండా, అంటే సివియర్ స్టేజ్ దాకా వెళ్లకుండా మన ఇంట్లోనే ఏమైనా మనం పాటించే చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు అంటారా? తగ్గించుకోవచ్చమ్మా, చాలా బాగా తగ్గించుకోవచ్చమ్మా. యాక్చువల్లీ ఏంటంటే మన ప్రేక్షకుల అవగాహన నిమిత్తం పైల్స్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తానమ్మా, చెప్పేసి టిప్ చెప్తాను. ఓకే ఓకే సార్. యాక్చువల్గా పైల్స్ రెండు విధాలుగా వస్తాయమ్మా. అంటే బాహ్య మలలు, అంతర్గత మలలు ఉంటారు. బాహ్య మలలు అంటే మనకు చేతికి టచ్ అవుతుంటాయమ్మా. అంతర్గత మలలు చేతికి టచ్ కావు, లోపల కనిపించవు. ఈ మొలల్లో కూడా కొన్ని రకాలైనటువంటి మొలల్లో రక్తస్రావం అయిపోతుంటుంది. అంటే మోషన్ పోయినప్పుడు రక్తస్రావం అయిపోతుంటుంది. సార్ అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్? అది కారణమా ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడము, అసలు తీసుకోకపోవడము, కాన్స్టెంట్గా కూర్చోవడము, తర్వాత నీటి శాతం బాగా తగ్గించంటే నీళ్ళు ఎక్కువగా తాగకుండా ఉండడము ఏమా, తర్వాత ఈ కాఫీ టీలు ఇలాంటివి ఎక్కువ తాగడము, ఇలాంటి కారణాలు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి కారణాల వల్ల ఈ పైల్స్ వస్తుంటాయమ్మా. సో ఈ పైల్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మోషన్ పోవాలంటే ఫ్యాక్ట్ కూడా చెప్తాను చూడమ్మా. ఆ నొప్పినటువంటి కండిషన్ ఎలా ఉంటుందంటే, రాత్రి ఆహారం తర్వాత ఉదయం ఆ గండం ఎట్లా గడుస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. చాలా మంది చూస్తుంటారు. మోషన్కి వెళ్ళాలంటే చాలా భయపడుతుంటారు, ముఖ్యంగా నొప్పినటువంటి వాళ్ళు. అందుకే దీనికి అర్సెస్ అని పేరమ్మా. అంటే అరి అంటే శత్రువు, హరివత్ ప్రాణాన్ శృణాతీతి అర్షహ అని చెప్పేసి చెప్తారమ్మా. అంటే అరి అంటే శత్రువు. ఈ శత్రువులాగా మన ప్రాణాన్ని హింసించి బాధించి పీడించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అర్సెస్ అని చెప్పేసి చెప్తారమ్మా. అట్లే మూలశంక, మూల వ్యాధి అనేటువంటి పేర్లతో, మొలలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారమ్మా. మొలలు అంటే యాక్చువల్లీ మొల అంటే మేకు అనేటువంటి అర్థం. సో మేకు కూర్చుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందో అంత పెయిన్తో భరించలేనటువంటి బాధ ఉంటుంది కాబట్టి మొలలు అంటారు. అదేవిధంగా మూలశంక, శంక అంటే బాధ, మూలం అంటే మలద్వార ప్రాంతం, ఆ భాగంలో విపరీతమైన బాధ ఉంటుందమ్మా ఈ యొక్క సమస్య వల్ల. అందుకే దాన్ని ఆ మూల శంక అంటారు. అంటే మూల భాగంలో శంక అంటే బాధ కాబట్టి మూల, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. వీటికి సంబంధించి చెప్పాను కదమ్మా, ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకమైనటువంటి మొలల సమస్యలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మల విసర్జన చాలా ఇబ్బందిగా ఉండడము, తర్వాత రక్తం పడుతుండడము, నొప్పి, పోటు, సలుపు, బాధ ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. సో ఈ నొప్పి తీవ్రత కూడా కొంతమందికి ఆ మోషన్ వచ్చే టైంలో కొద్దిసేపు ఉంటే, మోషన్ కూర్చున్న తర్వాత కొంతమందికి మాత్రం దాదాపు 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు కూడా ఉంటుందమ్మా. సో ఇలా ఉంటుంది. కొంతమందిలో రక్తం పడేటువంటి వాళ్ళలో అయితే జనరల్గా నొప్పి అయితే ఉండదు కానీ రక్తం బ్లీడింగ్ అయిపోతుంటుందమ్మా. దీనివల్ల చాలా వీక్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా అయిపోతుంది. దీనికి చాలా అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయమ్మా. కోటాను కోట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న ఇది చెప్తాను చూడమ్మా, అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఉదయం పరిగెడుపున ఏం చేస్తారంటే ఒక 100 ml తాజా పెరుగు, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. తాజా పెరుగు అంటే పుల్లటి పెరుగు పనికిరాదు ఏమ్మా, ఒక రోజు 2 రోజులు నిల్వ ఉంచినట్టు పనికిరాదు, ఫ్రెష్ ఉండాలి. అంటే ముందు రోజు రాత్రి తోడు వేసిన పెరుగు వాడుకోవచ్చు, పులుపు రాకుండా ఫ్రెష్గా ఉంటే సరిపోతుంది అమ్మా. సో 100 ml అమ్మా, 100 ml ఫ్రెష్ పెరుగు. అది కూడా ఏంటంటే అమ్మా, ఫ్రిడ్జ్లో తీసినది వెంటనే వాడకూడదమ్మా. చాలామంది తెలియకమంటే మనం కల్చర్ మారిపోయింది కదమ్మా, ఫ్రిడ్జ్ నుంచి తీసేసి ఆ ఫ్రిడ్జ్లో, సో ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ తోడేసి అలాగే ఉంచేస్తే తెల్లవారుజామున అది వాడుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినామా, ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట నార్మల్ టెంపరేచర్లో వాడుకోవచ్చు, అది మన వసతిని బట్టి. సో 100 ml ఈ యొక్క తాజా పెరుగమ్మా. అందులో ఈ ముల్లంగి గడ్డలు, మీకు ఐడియా ఉంది కదమ్మా, ముల్లంగి గడ్డలు రాడిష్ అంటుంటారు, తెల్ల గడ్డలు. సో అవి చిన్న చిన్న పీసెస్ చేసేసి 1 టీ స్పూన్స్ 2 టీ స్పూన్లు వేసుకోవాలమ్మా, ఎక్కువ వాడకూడదమ్మా. 100 grams ఆర్ 100 ml డైరెక్ట్ గా 2 స్పూన్స్ చిన్న చిన్న ముక్కలు చేసేసి 2 స్పూన్లు అందులో కలుపుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలమ్మా, ఉల్లి ముక్కలు తెలుసు కదమ్మా, ఉల్లిపాయలు, ఎర్రగడ్డ, తర్వాత ప్యాజు, ఆనియన్, రకరకాల పేర్లు తెలుస్తారు. సో ఉల్లిపాయ ముక్కలు చేసేసి అదొక 2 స్పూన్సే, అంటే మ్యాక్సిమం 10 grams అమ్మా. 2 స్పూన్స్ అంటే 10 grams. అదే అందులో కలిపేసేయాలి. కలిపేసేసి ఒక 5-10 నిమిషాలు అలా కొద్దిసేపు నానబెట్టేసేసి ఆ పదార్థాన్ని అంతా తినేసేయాలమ్మా. పరిగెడుపుని తినాలి. ఆహార ఔషధమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రతిరోజు చేయాలమ్మా తగ్గేదాకా 40 రోజులు కానీ 2 నెలలు కానీ కంటిన్యూ చేస్తున్నారమ్మా. చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందమ్మా. విత్ ఇన్ 1 వీక్లోనే బ్రహ్మాండమైన మార్పులు వచ్చేస్తాయి చాలా మంది. రిజల్ట్ తెలుస్తుంది 1 వీక్ లో. 1 వీక్లో రిజల్ట్ వస్తుందమ్మా. చాలా మందిలో వచ్చేస్తుందమ్మా. మేము ఎందుకంటే ఎంతమందికి వాడాము దీన్ని. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అంటారా దాన్ని? తగ్గిపోయిన తర్వాత కొన్నాళ్ళు వాడేసి ఆపేసేయచ్చుమా. లేకపోతే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అలా ఎప్పుడన్నా అవసరం ఎప్పుడన్నా వాడుకుంటుండొచ్చు. తగ్గిపోయిన తర్వాత ఇంకో రోజు అవసరం ఉండదు. బట్ తగ్గిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. నేను ఇప్పుడు ఏ కారణాల వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో ఆ కారణాలకు దూరంగా ఉండాలి. అంటే నీళ్లు వాటర్ బాగా తాగాలి, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, పీచు పదార్థం బాగా తీసుకోవాలి, టయానికి రెస్ట్ తీసుకుంటున్నాలి. కాన్స్టెంట్ గా ఎక్కువ గంటలు కూర్చొని ఉండకుండా కొంచెం మూవ్మెంట్ ఉండాలి. చిన్న చిన్న జాగ్రత్తలేమ్మా. అదే మేజర్ అవి కూడా కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే ఏ ప్రాబ్లం ఉండదమ్మా. చాలా బాగా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.